బా కానీ అంత ఈజీ కాదండి. యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు? లేదండి, ఎక్కడా నేర్చుకోలేదు. ఓకే. అది జస్ట్ బై అంటే లైక్ లేదు, లేదు, చేస్తుండగానే ఎవ్వరూ లేరు నా ఫ్యామిలీలో, ఎవ్వరూ లేరు. అదే అంటున్నాను. అంటే యాంకరింగ్ చేశారు. బట్ యాక్టింగ్ అనేది మీరు చేస్తూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారా? నాకు యాంకరింగ్ లోంచి వెళ్ళటం నాకు ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి అది. అవునా? ఎందుకంటే యాంకరింగ్ ఏంటి, మనం ఇప్పుడంటే సోషల్ మీడియా ఇవన్నీ మనకి రీల్స్ చూసుకోవడానికి, వీడియోస్ చూసుకోవడానికి చేతిలో ఒక మొబైల్ అంటూ ఉంది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏం లేవు కదా. యాంకరింగ్ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో డ్రాబ్యాక్ ఉండకూడదు. చక్కగా నవ్వుతూ బబ్లీగా అవతల వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఏం చెప్పనియండి, వాళ్ళు మనం నవ్వుతూనే ఉండాలి. అంటే ఏది ఎదుటి మనిషి ఏది చెప్పినా కానీ ఆ ఫేస్ లో స్మైల్ అనేది పోకూడదు. సో అన్నేళ్ళు ఆ నవ్వు అలవాటు అయిపోయి నవ్వడం చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది కదా. ఈ ఏడుపు అనేది వచ్చేటప్పటికి ఎట్లా ఏడుస్తారో మర్చిపోయి నేను. ఇంట్లో తిడితే ఏడవడం అది వేరు, కానీ ఆన్ స్క్రీన్ కెమెరా ముందు ఏడవడం రావట్లేదు. అంటే ఆర్టిఫిషియల్ గా మనం తెచ్చుకోవాలి కదా అది. ఇప్పుడు మనకు అక్కడ ఏడుపు లేదు, కానీ మనం ఏడుపు తెచ్చుకోవాలి న్యాచురల్ గా. అప్పుడు ఇంకా గ్లిజరిన్ కూడా లేదు కాబట్టి న్యాచురల్ గా ఏడవాలి. ఎలా ఏడుస్తాం? నాకు ఎంత కష్టమైందంటే స్టార్టింగ్ డేస్ చాలా చాలా కష్టమైనది ఇదే. ఒక 1 month నేను చాలా సఫర్ అయ్యా. ఈ నవ్వు ఎట్లా ఆపుకోవాలో తెలీదు, ఈ ఏడుపుని ఎలా తెచ్చుకోవాలో తెలీదు. ఏడుపు సీన్ లో కూడా ఈయన నవ్వుతానే ఉండేవాళ్ళు. లేదండి, లేదు, నవ్వలేదు, కానీ బట్ ఏడవడం ఎట్లా ఏడుస్తాము సడన్ గా. డైలాగ్ చెప్తూ టప్ 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 నీళ్ళు పడిపోవాలి, ఎలా వస్తాయి అసలు అవి సడన్ గా, కష్టం. మెయిన్ ఏమైపోయిందంటే యాంకరింగ్ లో ట్రైన్ అయిపోయి చేసి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ బాగా నిద్రలో కూడా గుర్తుండిపోయింది. మనం ఎలా హెయిర్ ఇట్లా కదలకుండా నీట్ గా అదే కదా, ఇలా పర్ఫెక్ట్ గా ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చొని మీరు మాట్లాడిన దగ్గర నుంచి నేను ఫేస్ లో ఒక స్మైల్ అనేది మెయింటైన్ చేసి అది ఏ ఇంటర్వ్యూ అయినా నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మేము చెప్పేది మీరు చక్కగా వింటూ ఉంటారు, మీదేదో అడుగుతూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్, కుట్రియమ్మ అంటే కుట్ర ఎట్లా ఇయ్యాలి, కుట్రనా అది ఎట్లుంటుంది. ఇప్పుడు బేసికలీ మనం ఇప్పుడు ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, కుట్ర అనేది ఎట్లుంటుందో తెలియదు, మనం నార్మల్ రియాక్ట్ అవుతాం. అదే కదా. బట్ మీకు విజువలైజేషన్ చూపియాలంటే అవతల వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి మేము పెట్టాల్సి వస్తుంది ఆ ముచ్చుమొహం. ఓకే, బాగుంది. జనరల్ గా ఏంటంటే ఇంట్లో కుట్రలు ఇలాంటి ఎక్కువ హస్బెండ్ మీద ప్లే అవుతాయి బేసిక్ గా. అంటే వాళ్ళే కదా పాపం ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఏం చేయలేదని మనం ఏదో ఒకటి అంటా ఉంటాం కాబట్టి మన పక్కనుండే ఎవరి మీద మనకు ఆ కుట్రలు అవి తెలియదు. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా జరుగుతుంటాయండి, పాలిటిక్స్ జరగవా, జరుగుతాయి, ఇష్టం లేనివి జరుగుతాయి, బ్యాక్ బీచింగ్లు జరుగుతాయి, అన్ని జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఏం చెయ్యం అక్కడ ఎదురుగా ఓకే ఓకే అని చెప్పి బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ అని చెప్పేసి మన స్పేస్ లో మనం ఊరికే కూర్చుని ఆలోచించుకున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఏదున్నా. అవును, ఒక ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, అది మనం వాళ్ళు లేనప్పుడు ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటాం, అంతేగాని అది కాదు ఇట్లా మాట్లాడాలి అది మేము చూపియాలి. అవును, భలే పెట్టారండి. అలా కళ్ళు, నోరు, ముక్కు అన్ని కదిలితేనే ఓహో నేను నా మనసులో ఉన్న కుట్ర ఇక్కడ కనిపించాలి. మహానటి మీరు అసలు. అంటే కానీ మీరు ఇప్పుడు నిజంగా ఈ యాక్టింగ్ అయితే మూవీస్ కి అవసరం లేదు. అవసరం లేదు కదండి. అక్కడ మీరు స్టోరీతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఎక్కడ డైవర్ట్ అవ్వరు, కంప్లీట్ గా కూర్చుని చూస్తారు. ఆ మధ్యలో ఆ చిన్న ఇంటర్వెల్ తప్పితే స్టోరీలోనే ఉంటారు, అక్కడికి అది అయిపోతుంది. చిన్న చిన్న కదలికలు కూడా మనం అబ్జర్వ్ చేసేస్తాం పెద్ద స్క్రీన్ మీద, అక్కడికి అర్థమైపోతుంది. మీరు పుష్పక విమానం ఫిలిం తీసుకోండి, ఒక్క డైలాగ్ లేకుండా మనకు స్టోరీ అంతా అర్థమైంది. ఎలా అర్థమైంది, మనం కంటిన్యూగా చూసాం బికాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. మనం ఆ మూవీ అయ్యే వరకు మనం కదలం కదా, అక్కడి నుంచి కదలము, దాని మీదే ఫోకస్ ఉంటాం. సీరియల్ అలా కాదు, ఇంక ఇవాళ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ రేపు సాయంత్రం అంటే 24 hours గ్యాప్ ఉంటుంది. మీకు ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. మా అమ్మమ్మకి 85 years. మా అమ్మమ్మ పొద్దున 12 గంటలకు మొదలు పెడితే సీరియల్స్ సాయంత్రం 6 గంటలు 7 గంటలు 8 గంటల వరకు కూడా చూస్తూనే ఉంటది. మా అమ్మమ్మకి తెలిసిన సీరియల్స్ నాకు తెలిసి ఎవరికి తెలియదేమో అనిపిస్తుంది. మా అమ్మమ్మ ఇప్పుడు మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, అలాంటి ఎక్స్ప్రెషన్ సీరియల్లో ఎవరైనా ఆర్టిస్ట్ ఇవ్వకపోతే బా ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు వేస్ట్ అంటది.
అంటే వాళ్ళకి అలా అలవాటైపోయింది. కుట్ర అంటే మీకు కుట్ర చూపియాలి, కోపం అంటే కోపం చూపియాలి. యాక్చువల్ గా ఇప్పుడు మన మామూలుగా ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి, చాలా సీరియస్ గా స్టబన్ గా అలా ఉంటాం, మాట్లాడడం. కోపం ఎక్స్ప్రెస్ చేసేది ఫస్ట్ మాట్లాడకపోవడం, అంతే కదా. అక్కడ అలా కాదు, ఇట్లా చూపియాలన్నమాట. కళ్ళు లిల్లు అవ్వాలి, మూత అవ్వాలి, ముక్క అవ్వాలి, అదే కదా. వాళ్ళ సౌండ్ వాళ్ళకి వినిపియాలి. కాదు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా ఎలా ఉండాలంటే ఫేస్ ఎక్సర్సైజ్, నోస్ ఎక్సర్సైజ్, మౌత్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అలా అయితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఏజ్ అని, ఆ ఏజ్ కి తను అంత సీరియస్ గా చూసి తను వీళ్ళకి యాక్టింగ్ జడ్జి చేస్తున్నారంటే చూడండి. అదే కదా, ఆమెకు అసలు యాక్టింగ్ గురించి ఏం తెలియదు, ఒక నార్మల్ హౌస్ వైఫ్. మళ్ళీ అదే మనిషి ఫిలిం చూస్తే ఫిలిం అర్థం చేసుకోగలుగుతారు బ్రహ్మాండంగా. అదే అంటున్నాను, అంటే ఒక సీరియల్ ఆర్టిస్ట్ ని జడ్జి చేసేంత వరకు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మేము ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోలేరు, బాగా చేయట్లేదేమో అనుకుంటారు. ఓకే. అండ్ అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత జనరల్గా మీరు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఇన్సిడెంట్ మాకు ఒకటి చెప్తారా? హ్యాపీగా అంటే అంటే చాలు, నాకు ఇంకా ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏముంది అని చెప్పేసి. ఇప్పుడు హీరోయిన్స్ కి మదర్ గా చేస్తూ ఉంటాను కదండి, చాలా వరకు చేసా, మొన్నటి దాకా కూడా చేసి, ఇప్పుడు విలన్ గా చేస్తున్నా. చేసినప్పుడు చాలా మంది హీరోయిన్స్ అంటే దాదాపుగా అందరూ నీ కడుపుని ఎందుకు పుట్టలేదమ్మా అని అడుగుతారు. అబ్బా, అంతే. నాకు ఇంకా ఒక 2 రోజులు ఏం తింటున్నానో నాకు తెలియదు, ఇలా ఉబ్బిపోయి ఉంటాను అనమాట. చాలా ఈ జీవితానికి అనిపిస్తుంది. అంటే ఆ సీన్ ఇంపాక్ట్, నేను విడికి కూడా అలాగే ఉంటాను ప్రేమగా. నాకు ఇప్పుడు ఈ సీరియల్లో కుట్రుని చూసారా, నాకు అది విడిగా చేయటం రాదు. బేసిక్ గా విలన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళందరికి కూడా అమ్మతనం చాలా ఎక్కువ అని చెప్పేసి వింటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యకాంతం గారిని చూడండి, ఆవిడ పెట్టే చెయ్యి కదా, అందరికి అన్నాలు పెట్టడం, అందరితో ప్రేమగా ఉండడం. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కానీ ఆవిడ చేత అన్నం తినేవాళ్ళంట ఆ రోజుల్లో, అలా ఉండేదంట. అది కామన్. అదే నాకు అర్థం కాదు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి విలన్లు చేస్తారేంటా అని చెప్పి అనిపిస్తా ఉంటది. అఫ్ కోర్స్ అలాంటి ఆర్టిస్ట్ ని మళ్ళీ చూడలేమేమో లేండి. అసలు ఎవరైనా చేయగలుగుతారండి, ఇమిటేట్ చేయగలుగుతారు. ఇమిటేషన్ ఓకే గానీ ఇమిటేట్ చేయడం అంతవరకు రీప్లేస్ అయితే అవ్వలేదు కదా, ఏ ఆర్టిస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు అంతే, వస్తారు కామెడీ చేస్తారు కానీ అంతే, ఆ పేరు ఆ మనుషులు అంతే. ఇంకా ఎన్నో ఓల్డ్ మూవీస్ రీమేక్ అయినాయి కానీ ఒక్క గుండమ్మ కథ మూవీ అవ్వలేదు అంటే సావిత్రి గారు లాంటి ఆర్టిస్ట్, జమున గారు లాంటి ఆర్టిస్ట్, లేకపోతే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, వీళ్ళ గురించి కాదు, సూర్యకాంతం గారు లాంటి ఆర్టిస్ట్ లేరు అని చెప్పేసి. టీవీలో వచ్చినా అలా కథలు వేరే ఛానల్ కి వెళ్ళదు చెయ్యి, ఇంకా అంతే అక్కడ ఆగుతుంది అనమాట యాక్టింగ్. అదే కదా. ఓకే. అండ్ ఇండస్ట్రీకి వచ్చాక మంచి ఇన్సిడెంట్ ఒకటి చెప్పారు, కానీ అసలు ఎందుకు వచ్చాను అన్న డే ఎప్పుడైనా రిగ్రెట్ అయిన డే ఉందా? ఉంటాయండి, ఇప్పటికే అనుకుంటాను. నిన్న రాత్రి కూడా అనుకున్నాను అనమాట. అంటే నేను చూస్ చేసుకున్నది కరెక్ట్ కాదేమో, ఫిలింకి వెళ్ళిపోవాల్సిందేమో. అంటే ఇంత కష్టపడుతున్నా ఇక్కడ గుర్తింపు ఉండదు ఏమి, అంటే పేమెంట్లు ఇస్తారు, బానే చూసుకుంటారు, దానికి ఏం లోటు లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ మాకు ఉండదు, తెలుగు ఆర్టిస్టులకు ఎవరికి ఉండదు. తెలుగు ఆర్టిస్టులు ఎవరిని అడిగినా మీకు ఇదే సమాధానం చెప్పి. బట్ అక్కడ కూడా మరి బాంబే హీరోయిన్స్ వాళ్ళే ఉన్నారు కదా ఎక్కువగా. ఎక్కడ అక్కడ అంటారా, అక్కడ గ్లామర్ కదండి, ఇక్కడ గ్లామర్ అవసరం లేదు. ఇప్పుడు మాకు ఏమి ఎక్స్పోజింగ్ చేయాల్సిన అవసరం లేదు. అవునవును, తెలుగు వాళ్ళు సాధారణ అంటే చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేస్తారు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అందరూ ఇక్కడ వాళ్ళే కదా, చేస్తారు. కానీ కంఫర్టబుల్ గా, అంటే మేబీ ఇప్పుడు అప్బ్రింగింగ్ కూడా ఉంటది కదా, ఇప్పుడు ఫ్యామిలీస్ పంపించట్లేదు, అట్లాగా ఇష్టపడట్లేదు. మెయిన్ ఏమైపోయిందంటే ఇవి ఉంటాయేమో, ఈ కమిట్మెంట్లు ఉంటాయేమో, లేదంటే ఇంకేదైనా పిల్ల పాడైపోతుందేమో, ఈ కేసులు, కొంతమంది ఆర్టిస్టులు చేసే పనులు, ఇవన్నీ చూసి భయపడి ఫ్యామిలీస్ పంపించలే. అవును, ఒకప్పుడు జాబ్ లా చూసేవాళ్ళు, ఇప్పుడైతే అదొక బాలేదు ఇండస్ట్రీ అనే పేరు వచ్చేసి. కానీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవి గారు లాంటి వాళ్ళు కూడా మరి ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఉన్నారు కదా, వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా. ఒకప్పుడు సౌందర్య గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను, ఒక 2 years బ్యాక్ ఆ ఇంటర్వ్యూని. ఇండస్ట్రీ అనేసరికి చాలా మంది భయపడతారు. ఇప్పుడు మా అమ్మాయి ఒక డాక్టర్, మా అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలానే మా అమ్మాయి ఒక యాక్టర్ అని మీరు చెప్పుకోండి, అంత ప్రొఫెషనల్ గా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి ఆవిడ చెప్పారు. కాకపోతే మీరు అన్నట్లుగా మిడిల్ లో కొంతమంది ఎవరో కొంచెం చేయడం వల్ల అంటే మనం తొణకకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కి ఎవరికైనా ఈ ఇబ్బంది ఎదురైతే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇవ్వకపోతే వాళ్ళు ఎన్ని ఇవ్వరండి, ఒక 4 ఒక 5 ప్రాజెక్ట్స్ పోతాయి. కాంప్రమైజ్ అవ్వకూడదు అంటున్నారు. అవ్వకూడదు. కాంప్రమైజ్ అయ్యి ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ఉండాలి. అంత మెంటల్ స్టెబిలిటీ కూడా తెచ్చుకోవాలి మనమే. వాళ్ళు అడిగారు కదా అని మనము దిగజారిపోతే క్యారెక్టర్ వన్స్ పోతే మళ్ళీ రాదండి. ఇంకా అది ఇంకా అయిపోయింది, మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్టే. ఆ ఒక్క మిస్టేకే అనుకొని వెళ్ళటం అనేది ఇటు కూడా తప్పే. మనకి 100 సమస్యలు ఉండనియండి, అలాగే 100 పనులు కూడా ఉంటాయి బయట. మనం డబ్బే సంపాదించాలి అనుకుంటే వేరేది ఏదైనా ఇన్కమ్ సోర్స్ చూసుకుంటూ, ఇప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ చాలా, అదొక్కటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ లో యాక్టింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయని తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా నేను బతకగలుగుతాను అనేది తెచ్చుకోవాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ని. అదే కదా, ఆ ఫస్ట్ ఆ స్ట్రెంగ్త్ తెచ్చుకొని ఆ ఇన్కమ్ కి కావాల్సింది ఏదైనా చేసుకుంటూ అప్పుడు యాక్టింగ్ చేసుకుంటే అంత దిగజారిపోవాల్సిన అవసరం ఉండదు. ఇష్టం ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ కోసం మన క్యారెక్టర్ ఎక్కడా కూడా దిగజార్చుకోకూడదు కదా. ఆ స్ట్రాంగ్నెస్ మనలో కూడా ఉండాలి. అవతల వాళ్ళు ప్రతి వాళ్ళు రాయేస్తారండి, అది అవకాశం తీసుకోవాలని చూస్తారు. అట్లా అని ప్రతి దెబ్బ మనకు తగులుతుందని కాదు కదా, దాన్ని సీరియస్ తీసుకోకూడదు ఎప్పుడు. అమ్మో అతను అలా అన్నాడు, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు, అట్లా అనుకోకూడదు. కొంచెం స్ట్రాంగ్ గా లేదండి నేను రాను, కావాలంటే నేను చాలా బాగా చేస్తాను యాక్టింగ్, ఒకసారి చూడండి అని చెప్పగలగాలి. అక్కడ రాకపోయినా నేచర్ అనేది ఒకటి ఉంది కదండి మళ్ళీ మనకి ఇవ్వడానికి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. నిజంగా నీ తలరాతలో యాక్టింగే ఉంటే కంపల్సరీగా తిరిగి మళ్ళీ ఒక్క అవకాశం రాకుండా పోదు. ఏంటంటే మెయిన్ ఇన్కమ్ కోసం వీళ్ళని బతిలాడుకోవడం ఆపేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడే తగ్గిపోతున్నారు మెయిన్. అదే పాపం ఏదో ఒకటి వాళ్ళ పొట్టకూటి కోసం వచ్చిన కొంతమంది ఆడవాళ్ళు కూడా కొన్ని చోట్ల మేబీ నిజంగానే మాకు ఇది జరగదేమో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకూడదండి ఎక్కడ. అంటే ఇప్పుడు నాకు డబ్బు అవసరం ఉంది, నాకు ఇది లేకపోతే, నాకు ఈ అవకాశం రాకపోతే నాకు ఇంట్లో కష్టం అయిపోతుంది, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు వెళ్ళినది ఒక ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం చెప్తేనే ఎలా చేస్తాను యాక్టింగ్ అనేది చెప్తే సరిపోతుంది. ఎప్పుడైతే అవతల వాళ్ళకి మన వీక్నెస్ తెలుస్తుందో అంతే, ఆ బోట్ మీద వాళ్ళు ఎక్కి కూర్చుంటారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా కానీ పర్సనల్ అనేది ఎప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకోవాలి. అది మనది, మన ప్రాబ్లం. అలాగే అవతల వాడికి కూడా ఉంటుంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి శాలరీ కావాలి, వాళ్ళు అదే ఇండస్ట్రీ కదా, వాళ్ళకి శాలరీ కావాలి, వాళ్ళకి వైఫ్ ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ఫీజులు కట్టాలి, ప్రొడ్యూసరే ఇస్తుంటాడు డబ్బులు. ఎవరి లైఫ్ వాళ్ళదండి. ఈవెన్ ప్రొడ్యూసర్ అయినా సరే డబ్బులు పెట్టాడు ఒక సినిమా మీద అంటే అతనికి తిరిగి రావాలి. ప్రతి వాళ్ళము ఈ ఇండస్ట్రీ కాదు అసలు ఎక్కడైనా, ఐటీ అయినా డాక్టర్ అయినా ఏదైనా అందరం నడిచేది డబ్బు చుట్టూతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కష్టాలు ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడం మానేసి కొంచెం స్ట్రాంగ్ గా డీల్ చేయటం నేర్చుకుంటే సగం తగ్గుతాయి. మన వీక్నెస్ చెప్పామనుకోండి, ఓహో వాడిది చెప్పడు, వాడికి అవసరం ఉంటుంది డబ్బులు అంతే కదా, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళదేం వాళ్ళు చెప్పరు మనకి. మగవాడు ఎప్పుడైనా ఉన్నదానికంటే 4 ఆకులు ఎక్కువే చెప్పుకుంటాడు కదా. వాళ్ళకి అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చేస్తున్న వర్క్కి శాలరీ వచ్చేస్తుంది. మనం చెప్పుకోబట్టే చులకనయ్యేది. ఆ లీనియన్స్ అనేది ఒక రకంగా మనమే, అంటే లేడీస్ కదా కొంచెం ఎమోషనల్ గా ఉండి కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడితే మనం షేర్ చేసేస్తాము. అవును, అది ఏంటంటే వాళ్ళు ఒకే ఒక మంచి ఫ్రెండ్ లో బానే ఉంటారు, అయ్యో అవునా అమ్మా అదే ఇదా అంటారు. బట్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకు? ఇన్కమ్, ఆ ఇన్కమ్ సోర్స్ ఇంకొకటి చూసుకుంటే ఏ బట్టలు పెట్టి వ్యాపారం చేసుకోవచ్చు, కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది కుకింగ్ చేసుకోవచ్చు, ఏదంటే ఎన్ని వెసులుబాట్లు ఉంటాయండి మనం చేసుకోదలుచుకుంటే చాలా ఉంటాయి. ఓన్లీ యాక్టింగే చేసి నాకు అట్లాంటి లగ్జరీస్ లైఫ్ కావాలి, నాకు పక్కన ఒక 2 అసిస్టెంట్స్ కావాలి, ఒకడు గొడుగు పట్టుకోవాలి, ఒకడు ఫ్యాన్ పట్టుకోవాలి, నాకు ఇట్లా ఫోటోలు తీసేయాలి బయటికి, ఈ కోరికలు ఎక్కువైపోయినాయి. బయటకు వెళ్ళగానే ఒక పెద్ద సెలబ్రిటీని చూసిన వెంటనే అబ్బా మనది కూడా అలాంటి లైఫ్ స్టైల్ ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా. మెయిన్ ఇదంతా అదే లగ్జరీస్ లైఫ్ కి టెంప్ట్ అయిపోయి చేస్తున్న తప్పులు అన్నమాట. అదిగో వాళ్ళు చూడు, వాళ్ళు ఒక్కటే అడ్జస్ట్ అవ్వటం బట్టే కదా వాళ్ళ దగ్గర ఇల్లు ఉంది, కార్ ఉంది, అది ఉంది అని. నీ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఏముంది? క్యారెక్టర్ ఉంది. ఆ బేసిక్ ఎథిక్స్ అనేది స్ట్రాంగ్ గా మనలో మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి, నా దగ్గర ఏవి
అవుట్ ఆఫ్ కంట్రీ Expensive. బ్యాగ్స్ కానీ నేను కొననండి. Hmm. ట్రూ ప్యూర్లీ నేను పేట్రియాటిక్ ఇండియన్ మేడే కొనుక్కుంటాను. సింపుల్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. సిగ్గుపడను, అస్సలు సిగ్గుపడను. నా దగ్గర ఉన్న చీర నాకు ఎంత బడ్జెట్ అవుతుందో అంతే కొనుక్కొని వెళ్తాను. అవన్నీ వర్కే. రేపొద్దున ఒక 20 years వర్క్ చేశాక కట్ చేస్తే మళ్ళీ మనం హౌస్ వైఫ్. అప్పటికి ఇంకా ఓపిక పోయి ఉంటుంది. అదే కదా. ఇంట్లో వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే రేపొద్దున వాళ్లే కదండి అన్నం పెట్టాలి. అవునా? అదే. మీరు ఒకప్పుడు సంపాదించారు కదా అని 20 ఏళ్ల తర్వాత వాళ్ళు అదే రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఉండరు. అది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మెచ్యూరిటీ. మళ్ళీ వాళ్ళే మనకి జ్వరం వస్తే టాబ్లెట్ ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళతో నార్మల్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏ తుఫాన్ వచ్చినా మనం సింపుల్ లైఫ్ లీడ్ చేస్తే ఈ టెంప్టేషన్స్ ఉండవు. సో మీ బాబుని అలానే పెంచుతున్నారా? చాలా సింపుల్ గా అండి, చాలా సింపుల్ గా. ఎలా అంటే వాడికి తెలుసు, అంటే ఫస్ట్ నుంచి చెప్పాం, ఇన్హెరిటెన్స్ గా ఏది రాదు, నీది నువ్వే చేసుకోవాలి. ఇద్దరు కష్టపడి మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఇంత దాకా వచ్చారు కాబట్టి అంతే, కష్టం విలువ బాగా తెలుస్తుంది. చాలా తెలుస్తుంది. మేము కూడా అలాగే ఉంచుతాం. నా ఎలా ఆల్రెడీ చాలా చిన్న ఏజ్ నుంచి, అంటే వాడికి 6 years ఉన్నప్పటి నుంచి మేము ఏం చెప్పి పెంచామంటే, నువ్వు వన్స్ మ్యారేజ్ అయిపోతే మేమిద్దరం ఇంట్లో ఉండము. నా రిటైర్మెంట్ ఏంటి అంటే నాకేమి సొంత ఇల్లు ఉండాలని లేదండి. అంటే నా పర్సనల్ చెప్తున్నా, నా ఒపీనియన్. ఆల్రెడీ నా లైఫ్ డిజైన్ చేసేసుకున్నాను మొత్తం. భగవంతుడు తర్వాత ఎలా రాశాడో నాకు తెలియదు కానీ, హాయిగా ఏదైనా ఇప్పుడు ఒక గుడి ఉంది, తిరుపతి ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఉంటాను. హాయిగా దోశలు వేసుకుంటాను, ఎక్కడైనా షెడ్ వేసుకొని మార్నింగ్ అంతా దోశలు అమ్ముకుంటాను. హాయిగా ఈవినింగ్ అలా గుడికి వెళ్ళేసి వచ్చి హ్యాపీగా లైఫ్. పోనీలే. జనరల్ గా 6 నెలలు అయిపోయాక ఒక శ్రీశైలం అలా ఇడ్లీలు వేసుకుంటాను హ్యాపీగా. నాకు వంట బావచ్చు. ఫైనల్ గా ఇడ్లీలు దోశలతో లైఫ్ గడుపుదాం అనుకుంటున్నానండి. అది అసలు అలా ఏం లేదు. అంతే. ఇప్పుడు ఆ ఏజ్ కి ఇప్పుడు మాదేం గవర్నమెంట్ జాబ్స్ కాదు, రిటైర్మెంట్ ప్లాన్స్ అంతా చేసుకునే అంత డబ్బులేం మిగలవు. సో అప్పటికి ఇన్కమ్ కావాలి కదా, ఎంత ముసలి వాళ్ళమైనా మాకంటూ ఇన్కమ్ కావాలి కదా. అలా వెళ్ళిపోతాను హాయిగా. పొద్దునంతా ఒక 2 గంటలు అమ్ముకున్నానంటే నా ఏజ్ కి నాకు అప్పటికి సరిపోతాయి. బాగుందండి. అంటే ముందు ప్లానింగ్ కూడా జనరల్ గా ఇలాంటి ఫ్యాంటసీస్ నాకు కూడా ఉన్నాయి. కాకపోతే నేనేంటంటే మిథునం సినిమా చూసి అలా ఇన్స్పైర్ అయ్యాను. ఎప్పటికైనా అలాంటి ఒక చిన్న ఇంట్లో అలా ఉండాలి అని చెప్పి. అంతే కదండి, ఒకవేళ ఛాన్స్ దొరికితే అలాగా. ఈ లగ్జరీస్, నా ఇంట్లో ఈ ఐటమ్ ఉందా, వాళ్ళ మెడలో డైమండ్ నెక్లెస్ ఉంది, నాకు ఉండాలి, అలా అస్సలు లేదు. సూపర్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ వరకు వచ్చారు, వచ్చినా గానీ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అది కొంచెం కూడా మర్చిపోకుండా లైఫ్ ని అలా లీడ్ చేయడం, అంటే నలుగురికి ఇన్స్పిరేషనల్ గా బ్రతకడం ఎలా అనేది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు నేర్చుకోవచ్చు. చాలా బాగుందండి మీతో ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ ఆర్టిస్ట్ గా మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బట్ మూవీస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ముందు మూవీస్ లో కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఒక మంచి మూవీస్ చెయ్యాలి, మంచి ఆర్టిస్ట్ గా మళ్ళీ నాకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.